నేను వస్తే దోశ వేస్తున్నాను అనమాట. ఏంటంటే ఉప్మా దోశ అన్నమాట. ఇది పెసరడు దోశ అంటారు కదా, అలా కాకుండా నేనైతే పిండితో అయితే నేను చేస్తున్నాను అనమాట. ముందు ఉప్మా వస్తే ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి ఉప్మా అయితే ఇదిగో కొంచెం అంతా పసుపు వేస్తాం అన్నమాట. అందుకని క్యారెట్, పసుపు, తాలింపు వేసి ఉప్మా చేసి లూజ్గా అప్పుడు దోశ వేసి దోశ బాగా కాలాక ఇదిగోండి చూసారా, దోశ బాగా కాలాలి. లేకపోతే ఉప్మా అన్నది పైన నీరుగా ఉంటుంది అన్నమాట, లాక్కోవాల్సి అమ్మ. దోశల పిండి బాగుంటుంది టేస్టీగా. చట్నీ తాలింపు పెట్టలేదు, పల్లీలు కొబ్బరికాయ చేసింది. చూసారండి దోశ ఇది. ఓకేనండి.